మా జనాభా పెరిగాం మేము సుమారు 60 పశ్చిమ గోదావరి జిల్లా దేవరం పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చ జరగడాన్ని నిరసిస్తూ ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. సోదరులారా, మనం ఇంతకాలం కూడా మనం బ్యాక్వర్డ్ ఉన్నట్టుగా మాకు రాజ్యాంగం తెలుసున్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నాం మానవం. అయితే గత 30 సంవత్సరాల నుంచి కూడా ఎంఆర్పిఎస్ మన విషయంతో మన దేశద్రోహులుగాను మన దొంగలుగాను మన ఏదో మోసగారులుగాను చూపిస్తూ వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఈ రోజున ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి పాలకులను మేనేజ్ చేసి ఎస్సీ వర్గీకరణ చేయడానికి ప్రయత్నం జరిగిపోతా ఉంది. ఇప్పటికైనా సరే మీరు అందరు కళ్ళు తెరవండి, రోడ్ల మీదకి రండి, శాంతియుతంగా నిరసన చేయాలని నేను మాల మహారాజు కోరుతా ఉన్నాను. ముఖ్యంగా 2004లో ఎస్సీలను విభజించే రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. 5 మంది ధర్మాసనం. ఈ రోజున 7 మందిలో 6 మంది వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పిచ్చింది. అంటే దీంట్లో ఒక రాజ్యాంగం నిర్మించినటువంటి సుప్రీంకోర్టు ఒకసారి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఈ పాలకులు ఈ యొక్క సుప్రీంకోర్టు మేనేజ్ చేస్తారుగా మాకు అనిపిస్తా ఉంది. మేము మాలో ఏమన్యాయం చేసాం? మాకు కుల వృత్తి లేదు, కొంతమంది చదువుకున్నారు. మాకు ప్రాంతంలో కొత్త చూస్తే తెలుస్తూ ఉంది. ఒకరిద్దరింటికి ఎంప్లాయీస్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు లేక చదువుకొని నిరుద్యోగులుగా ఉంటా ఉన్నారు. మేమేదో బాగుపడిపోయామని చెప్పేసి ఈ రోజున ఎంఆర్పిఎస్ కి అగ్రవర్ణ పార్టీలన్నీ కూడా సపోర్ట్ చేస్తూ మా మీద విషయం చిమ్ముతున్నారు. ఈరోజు వర్గీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాజ్యాంగ విరుద్ధం అని తెలిసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా వర్గీకరణ అనేది ప్రసక్తి లేదని చెప్పి ఈయన ఆంధ్రప్రదేశ్ లోనే కుట్ర జరుగుతోంది. ఈ మాలలో రోడ్ల మీద తిరగకూడదు, ఈ మాలలో మంచి బట్టలు వేసుకోకూడదు, మంచి సొసైటీలో గౌరవంగా తిరగకూడదు దురుద్దేశంతో ఈ మను వాళ్ళు కుట్ర చేస్తా ఉన్నారు. ఈ కుట్రను తిప్పుకోవడం మేము శాంతియుతంగా ఉద్యమం చేస్తాం. మేము చదువుకున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాను నేను, ఎప్పటికైనా సరే ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు విరమించుకోండి. మీరు నియమించిన 1 man కమిషన్, రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ అదొక బోగస్, అది తప్పుల తలక. ఆ రిపోర్ట్ ని అక్కడ పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్ చూసి వర్గీకరణ చేయడం ప్రయత్నం చేస్తున్నారు. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు, మీకు మీ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది, మీరు మంచిగా పనిచేయండి సార్, పనిచేసి ఎస్సీలో అందరికీ న్యాయం చేయండి. అంతేగాని మీరు మాత్రం ఇలాంటి చేస్తే రేపొద్దున మీ అబ్బాయి భవిష్యత్తు ఉండదని తెలియజేస్తా ఉన్నాం. మా సంఘాల తరఫున మేము ఒకటే చెప్తున్నాం. మరి రోజు రాష్ట్ర శాసనసభలో ఎస్సీ వర్గీకరణపై చర్చ జరుగుతుంది. 1 man కమిషన్ పాత 13 ఈ రాష్ట్రంలో పాత 13 జిల్లాలు ప్రస్తుతం 26 జిల్లాలు పర్యటించడం జరిగింది. మరి ఆయన 1 man కమిషన్ విషయంలో వచ్చి ముఖ్య నాయకులు రావాలి, మాలలు కానీ మాదిలు కానీ ఎస్సీ కులాలు ముఖ్యులు రావాలని చెప్పడంతో మరి మేమంతా ఎన్నో 4-5 మాత్రమే వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మా యొక్క అభిప్రాయాలు తీసుకున్నారు, మాలల అభిప్రాయాలు తీసుకున్నారు, మాదిలు తీసుకున్నారు, ఎస్సీ అభిప్రాయాలు తీసుకున్నారు. అయితే మరి ఎస్సీ జనాభా మామూలు జనాభా 33 లక్షలు, మాదిల జనాభా 35 లక్షలు అనేది ఇది చాలా తప్పు. మిశ్రా గారు మరి ఈ రాష్ట్ర ప్రజలను ప్రభుత్వాలు కూడా తప్పుగా పట్టిస్తుంది. వెంటనే 1 man కమిషన్ లో రద్దు చేయాలి. పునర్గణన జరిగిన తర్వాతే మరి వర్గీకరణ అనేది జరగాలి. దానికి ఒప్పుకుంటాం, దీనికి ఒప్పుకునే ప్రశ్న లేదు. కాబట్టి 1 man కమిషన్ వెంటనే రద్దు చేయాలి. మానవ హక్కులను హరించి వేస్తే దేవస్థానం చేపడతామని ఈ సందర్భంగా చేస్తున్నాను.